కేవలం ₹5 విలువ చేసే అరటిపండు 52 కోట్లకు అమ్ముడుపోయింది. ఆర్ట్ వర్క్ పేరుతో 52 కోట్లు పెట్టి సింగిల్ అరటిపండును కొన్నాడు ఓ వ్యాపారవేత్త. అంతేకాదు, అందరూ చూస్తుండగానే క్షణాల్లో ఆ అరటిపండును అమాంతం తినేశాడు. అయితే బనానా టేప్ పేరుతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది. ఇటీవలే న్యూయార్క్లో జరిగిన వేలంలో అరటిపండుకు నమ్మలేనంత ధర పలికింది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియో ఒకటి. అరటిపండును టేపు సాయంతో గోడకు అతికించి పెట్టారు. ఆ అరటిపండును ఓ వ్యక్తి $6.24 బిలియన్ దాదాపు 52.7 కోట్లకు కొనుగోలు చేశాడు. చైనాకు చెందిన పారిశ్రామికవేత్త జస్టిస్ సన్ వేలంలో ఈ అరటిపండును సొంతం చేసుకున్నాడు. ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్న ఆ ఫేమస్ అరటిపండును అందరి సమక్షంలో సెకన్ల వ్యవధిలోనే అతను దాన్ని తినేశాడు. ఇక జస్టిన్ అరటిపండు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో వీడియో చూసిన ప్రజలు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 2019లో దీనిని సృష్టించాడు. గోడపై ఒక అరటిపండుకు టేప్ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదని చాలామంది వ్యాఖ్యానించారు. ఇకపోతే ఆ అరటిపండుకు కమెడియన్ అని పేరు పెట్టారు. కమెడియన్ పేరిట ఈ అరటిపండు ఆర్ట్ వర్క్ను మియామి బీచ్ ఆర్ట్ బాసెల్లో తొలిసారి ప్రదర్శించారు. ఇది 5 ఏళ్ల క్రితం 98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలాన్ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా $6.2 బిలియన్ అమ్ముడుపోయి అందరికీ షాక్ అయ్యేలా చేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో 52 కోట్ల అరటిపండు తింటే కడుపు నిండుతుందా అని కొందరు సరదాగా రాస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. 4 కాళ్లతో పుట్టిన 9 నెలల చిన్నారికి 8 గంటల పాటు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో వెలుగు చూసింది. రిషికేశ్లోని ఎయిమ్స్ వైద్యులు ఆ చిన్నారికి సర్జరీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఓ శిశువు 4 కాళ్ళు, వెన్నెముక పైభాగంలో భారీ వాపుతో జన్మించింది. తమ బిడ్డ వికృతమైన రూపాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పసికందుకు ఆరోగ్యంపై ఆందోళనతో వారు తమ బిడ్డను 2024 మార్చి 6న రిషికేశ్లోని ఎయిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ పీడియాట్రిక్ సర్జరీ ఓపీడీలో సంప్రదించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సత్యశ్రీ చిన్నారికి 2 కాళ్ళు మామూలుగానే ఉన్నాయని గుర్తించారు. ఇక మిగతా 2 కాళ్ళు అసాధారణ స్థితిలో ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా చిన్నారి వెన్నెముకపై పెద్దగా వాపు రావడం, 1 కిడ్నీ మాత్రమే ఉన్నట్టుగా గుర్తించారు. చిన్నారికి ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు వివరించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ ఇనోనో యోష్ సర్జరీ కోసం చిన్నారికి అన్ని రకాల టెస్టులు నిర్వహించి క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించిన అనంతరం ఆపరేషన్కు సిద్ధం చేశారు. 8 గంటల పాటు చిన్నారికి ఆపరేషన్ కొనసాగింది. వెన్నెముకపై పెద్దగా వాపు, 1 కిడ్నీ మాత్రమే ఉండడంతో సర్జరీ చాలా క్లిష్టంగా మారిందని వైద్యులు వెల్లడించారు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో వివిధ విభాగాల వైద్యులు సహకరించారు. 3 వారాల పాటు శిశువును అబ్జర్వేషన్లో ఉంచారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మీను సింగ్ సర్జరీ చేసిన వైద్యుల బృందాన్ని ప్రశంసించారు. ఉర్ఫీ జావేద్ దాదాపుగా ఈ పేరు అందరికీ సుపరిచితమే అని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన ఈ నటి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటారు. రోజుకో కొత్త ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్లో నెటిజన్లకు ఎప్పటికప్పుడు షాక్లు ఇస్తూ ఉంటుంది. ఆమె ప్రత్యేకమైన శైలి, ఫ్యాషన్ సెన్స్ కారణంగా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే బాగా పాపులారిటీ సాధించారు. అలాగే పురుషుల్లోనూ ఉర్ఫీ జావేద్ స్టైల్లో ఉన్న వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా? అవును, ఉర్ఫీ జావేద్ లాంటి వెరైటీ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉర్ఫీ జావేద్ గుర్తొస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తన వింత ఫ్యాషన్కు ప్రసిద్ధి చెందిన నానావత్ తరుణ్ ఇటీవల డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. అతడు ఒంటి నిండా చేపలతో చేసిన ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఓ రీల్ క్రియేట్ చేశాడు. ఇక దానిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. పైగా అతడు ఒంటిపై ధరించినవన్నీ నిజమైన చేపలే. ఈ వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతుంది. తరుణ్ స్వయంగా చేపలతో చేసిన స్లీవ్లెస్ దుస్తులను తయారు చేసుకున్నట్టుగా చెప్పాడు. అతడు తన భుజాలపై నుండి పాదాల వరకు అతడు చేపలతో చేసిన పట్టీలతో శరీరాన్ని కట్టి ఉంచాడు. ఇందులో ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉపయోగించలేదు.
పైగా అతడు ఒక చేపను బ్యాగులా హ్యాండిల్ ఏర్పాటు చేసుకుని పట్టుకున్నాడు. అది అచ్చం హ్యాండ్ బ్యాగ్లా కనిపిస్తుంది. తరుణ్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ ఫ్యాషన్ అనే క్యాప్షన్తో షేర్ చేశాడు. తరుణ్ ఫ్యాషన్ సెన్స్ మనకు సోషల్ మీడియాలో తన చిత్ర విచిత్రమైన ఫ్యాషన్కు పేరుగాంచిన ఉర్ఫీ జావేద్ను గుర్తు చేస్తుంది. ఈ పోస్టుకు 7,62,000 వీక్షణలు, 16,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. దీంతో పాటు ఈ వీడియోపై ప్రజలు చాలా ఫన్నీ కామెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో దేశం నలుమూలలా ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం కాలికి ట్యాగ్, వీపుపై ట్రాన్స్మిటర్తో రాబందు కనిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వింత సంఘటనే ఒకటి తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో ఆకాశం నుండి బెలూన్ లాంటి ఒక వస్తువు ఊడిపడింది. కొరియన్ భాషలో రాసిన అక్షరాలు ఆ మర్మమైన పరికరంపై ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇది స్థానికంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని చికాలి తాలూకా అంచర్వాడిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశం నుండి పడిన బెలూన్ లాంటి వస్తువును చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డిసెంబర్ 2వ తేదీ సోమవారం అంచర్వాడిలోని రెహాష్ పొలంలో ఈ బెలూన్ లాంటి వస్తువు ఆకాశం నుండి ఊడిపడింది. సదరు రైతు ఎప్పటిలాగే తన పొలం పనుల కోసం రాగా ఈ మర్మమైన వస్తువును చూసి షాక్ అయ్యాడు. నిశితంగా పరిశీలించి చూడగా ఆ బెలూన్ లాంటి వస్తువుపై కొరియన్ అక్షరాలతో ఏదో రాసి ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సదరు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరికరం ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సదరు పరికరం ఏదైనా వాతావరణ సూచికకు సంబంధించినదా అని అధికారులు భావిస్తున్నారు. అసలు ఈ పరికరం ఇక్కడికి ఎలా వచ్చింది, ఏం జరిగింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ పరికరం చూసి స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని నాగ్పూర్ ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. ఓ మహిళా టీచర్ సభ్య సమాజం తలదించుకునే పని చేసింది. 25 ఏళ్ల ఆ టీచర్ అమ్మ ఓ మైనర్ బాలుణ్ణి ప్రేమలోకి దింపింది. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయం కాగా అనతి కాలంలోనే వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో బాలుడి తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలకు వెళ్తే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్కు చెందిన 25 ఏండ్ల యువతి స్థానికంగా ఓ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ఆమెకి కొంతకాలం క్రితం మీరట్కు చెందిన 16 ఏళ్ల బాలుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు మొబైల్ ఫోన్ల ద్వారా తరచూ మాట్లాడుకునేవారు. దాంతో ఇరువురు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇటీవల టీచర్ అమ్మ మీరట్కు కారులో వెళ్లి సదరు బాలుడిని కారులో ఎక్కించుకొని తనతో పాటు గజియాబాద్కు తీసుకెళ్లింది. గజియాబాద్లోనే బాలుడు మేజర్ అన్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. కొడుకు, కొత్త కోడలు విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి టీచర్ పెళ్లి చేసుకుందని, తన కుమారుడు మైనర్ అయినప్పటికీ మేజర్గా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిందని ఆరోపించారు. తొలుత వారు మీరట్లోని లిసాడా గేట్ ఏరియా పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. ఇక దాంతో వారు మీరట్ అడిషనల్ డీజీ ధ్రువ్ కలిసి తమ గోడు వెల్లడించారు. ఆయన చొరవతో లిసాడా గేట్ ఏరియాలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో బాలుడు మైనర్గా తేలితే వారి పెళ్లి రద్దవుతుంది. ఇక ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కౌమార దశలో ఉన్న మైనర్ బాలుడి సమ్మతితో వివాహం జరిగినప్పటికీ దానికి చట్టబద్ధంగా గుర్తింపు ఉండదు. భారతీయ చట్టం ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి వివాహాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. శీతాకాలం మొదలైంది. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సీజన్లో మరింత అనారోగ్యానికి గురవుతారు. ప్రజలు జలుబు, వైరల్ జ్వరం, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. కనుక తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివార్ అంటున్నారు. కనుక శరీరాన్ని లోపల నుంచి చెప్పిన సలహాలు తెలుసుకుందాం. శీతాకాలంలో ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.
డ్రై ఫ్రూట్స్ చలికాలంలో బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచుతాయి. అవి మంచి మొత్తంలో కొవ్వు, శక్తిని కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చలి నుంచి రక్షణ ఇస్తాయి. నువ్వులు, బెల్లం తీసుకోవడం ముఖ్యంగా శీతాకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఇది శరీరానికి వెచ్చదనాన్ని అందించి ఎముకలను దృఢంగా మారుస్తుంది. బెల్లం రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి, అల్లం తీసుకోవడం శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం వేడిని కలిగించే గుణం కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపల నుంచి వేడి చేస్తుంది. వెల్లుల్లి కూడా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి సూప్, స్టీమింగ్, చారు, కిచిడి లేదా పసుపు పాలు తాగడం వల్ల చలికాలంలో వెచ్చదనం అందుతుంది. పసుపు పాలు ఒక సహజ యాంటీబయోటిక్. ఇది జలుబు, దగ్గు నుండి కూడా రక్షిస్తుంది. నెయ్యి, వెన్న చలికాలంలో నెయ్యి, వెన్న తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇది శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచుతాయి. ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, బతువా వంటి ఆకుకూరలు కూడా చలికాలంలో తినే ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.